హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. ఈ ఆదివారం అయితే తప్పకుండా ఇలా చేపల వేపుడిని చేయండి, చాలా బాగుంటుంది. ఈ చేపల వేపుడికి ఎక్కువ మసాలాలు ఏం అవసరం ఉండదండి, సింపుల్గానే చేసేయచ్చు. ఈ చేపల వేపుడు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది. ఈ చేపల వేపుడికి అయితే బెస్ట్ కాంబినేషను రసము, పప్పుచారు. ఈ చేపల వేపుడు ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే చేపల్ని ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చేప ముక్కల్ని ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసుకుందాము. ఈ చేప ముక్కల్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పుని వేసుకొని ఇవి మొత్తం ఈ చేప ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేప ముక్కలకి ఈ పసుపు ఉప్పుని మొత్తం ఇలా పట్టించుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఒక ప్యాన్ని తీసుకొని ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని కొంచెం దూరంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఎమ్మటిని తిప్పకుండా ఒక 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత తిప్పుకోవాలి. ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా తిప్పుకోవాలి. ఇలా అన్ని చేపల్ని ఇలాగే తిప్పుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇంకో 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇంతే అండి, ఇలాగే రెండు వైపులా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత ఈ చేపల్లోకి వేసుకునే కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. వెల్లుల్లిపాయలను వేసుకొని జీలకర్రని వేసి ఈ వెల్లుల్లిపాయ జీలకర్రను మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లోకి ఈ చేప ముక్కలకు సరిపడినంత కారాన్ని అయితే వేసుకొని కొంచెం ఉప్పుని వేసి దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేపల ముక్కల్లోకి ఈ కారాన్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసిన ఎమ్మటనే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకుని వేసుకొని ఈ కారం ఈ కరివేపాకు కొత్తిమీరను ఈ చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా చేపల వేపుడు రెడీ. ఈ సండేకి మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.